హాయ్ అండి. నా స్టైల్‌లో మసాలా దోస ఎలా చేస్తానో చూద్దామా? దానికోసం ఆలు ఉడికించి పక్కన పెట్టేసుకున్న ఒట్టిమిర్చి ఉంటది గదా! హ్మ్. ఒట్టిమిర్చి వేడి వాటర్‌లో ఏసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాను. పెట్టేసి ఒక ఆనియన్, ఒక టమాటో, జీలకర్ర, హ్మ్, పుట్నాల పప్పు, ఎల్లిపాయ ఇంకా అవన్నీ ఏసి మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వాటరేసి. తర్వాత ఇంకా ఆలు అయితే మెత్తగా స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కారం కోసం, ఆనియన్ పెద్ద ఆనియన్ ఇంకా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్‌లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని పోపు గింజలేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాయి అన్నప్పుడు అందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా! అది కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది మంచిగా ఆయిల్ పైకొచ్చిన తర్వాత దోస కోసం దోస వేసి దానిపైన ఆయిల్ రుద్దేసి మనం చేసుకున్న కారం రుద్దిన తర్వాత మసాలా పెట్టుకుంటే మసాలా దోస రెడీ అయితది. టేస్ట్ అయితే భలే ఉంటది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్